ఐ మీన్ విల్ గో ఆల్ ద వే. అండ్ దెన్ ఆల్సో ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఐ థింక్ మ్యూజిక్ ఈజ్ రియలీ గుడ్. ఎస్, మ్యూజిక్ ఈజ్ గుడ్. I think we'll talk about path-breaking movies అంటారు కదా. I think in a small way, I think this is one of the path-breaking movies అనిపించింది నాకు బేసిక్గా. సో ఎందుకు అంటే మనం అంటే వీఆర్ క్రేవింగ్ ఫర్ దట్. అంటే మన తెలుగు సినిమా ఇస్ వెయిటింగ్, ఆడియన్సెస్ ఆర్ వెయిటింగ్, కానీ మనం అందుకోవట్లేదు. ఎక్కడో దిస్ ఇస్ ఒక లవ్ స్టోరీ. అంటే ప్రేమ అంటే ఒకలానే ఉండాలి, కాలేజ్లో ఉండాలి, లేకపోతే ఇట్లాంటి అన్ని స్టీరియో టైప్స్ని బ్రీడ్ చేసిన సినిమా. నేను ఎంత ట్రై అంటే కొంతమంది చెప్తా ఉంటారు నువ్వు తీసావు అని. I still sugarcoat, but this is more pure. So I feel he is better than my films. Can I just add a word here? ప్రేమ అంటే ఏమిటో ఇప్పటి సినిమాలు చాలా రకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తాయి. బట్ ఐ థింక్ ఈ సినిమాలో ఎక్కడ లవ్ స్టోరీలా చూపించే ప్రయత్నం చేయలేదు. చివరి వరకు వీళ్ళిద్దరూ అసలు ఎక్కడ ప్రేమించుకోవడం వాళ్ళిద్దరి మధ్య ఐదర్ ది బాస్ కూతురు మధ్య కానీ ఇక్కడున్న నంది క్యారెక్టర్ మధ్య కానీ ఎక్కడ చూపించిన సందర్భాలే లేవు. సో అసలు ప్రేమ లేకుండా వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా ఏమో ఇది ఈ మధ్య కాలంలో. ప్రేమ లేకుండా ప్రేమతో నిండిన సినిమా. ఎవ్రీ క్యారెక్టర్, ఎవ్రీ సీన్, ఐ థింక్ అతను అందుకే అన్నాను చాలా ప్రేమించాడు అనమాట. సొసైటీ మీద ప్రేమ కనిపిస్తుంది యాక్చువల్లీ. చాలా సీన్స్ ఐ థింక్ వీ హ్యావ్ సీన్ ఎర్లియర్, కానీ ద వే యూ హ్యావ్ ప్రాబ్లీ షోన్స్కునేది అంటే మనిషి ఒకటే క్యారెక్టర్ ఉంటుంది, బయట ఒకటాను కాదు. ఐ థింక్ హీ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. ఐ థింక్ అందుకే యాక్చువల్లీ ఎక్స్ట్రోవర్ట్ అయితే ఈ సినిమా ఇలా ఉండేది కదా యాక్చువల్లీ. సో ఆ ఎక్స్ట్రోవర్ట్స్ అయితే అలాంటివి ఉంటే కొన్ని సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. యాక్చువల్లీ ఈ సినిమాలో దేర్ ఇస్ నో సొల్యూషన్స్. ఐ థింక్ హీజ్ అ వెరీ ఏమంటారు ప్యాసివ్, అట్లా అబ్జర్వర్ లాగా తీసాడు. అలానే ఉంటుంది సినిమా. దట్స్ వాట్ ఐ థింక్. ఐ డోంట్ నో, అంటే నాట్ బీయింగ్ జడ్జ్మెంటల్ ఆర్ ఎనీథింగ్, హీ జస్ట్ మేడ్ వాట్ హీ లైక్స్ టు మేక్. సో అది దట్స్ వాట్ ఐ థింక్. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కానీ నేను కొంచెం నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళాలి. కానీ రియలీ దిస్ కాల్స్ ఫర్ డిబేట్ ఆల్సో. ఈ సినిమా థరోగా అందరు యంగ్స్టర్స్, యంగ్ ఫిల్మ్ మేకర్స్ డిబేట్ చేసి మాట్లాడుకుని మనం అలా తీయాలి, జనం చూడాలి. యాక్చువల్లీ వెళ్ళి దే హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ బేసికలీ. సో ఐ థింక్ అండ్ వాళ్ళు ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డబ్బులు, సంపాదన, ఈ లైఫ్ దీంట్లో ఈ చక్కర్లో కొట్టుకుపోయే వాళ్ళందరూ అబ్సల్యూట్లీ ఒక 1-2 hours పక్కన పెట్టి చూడాల్సిన సినిమా ఇది. కంగ్రాచులేట్ యూ. అండ్ కెమెరా వర్క్ ఐ థింక్ హీస్ దేర్, హీస్ వెరీ వెల్ డన్. కష్టానికి కోల్చారు, చాలా కష్టపడి తీశారు. అండ్ దెన్ గుడ్ ఇయర్ మెల్ల అంటే విల్ కీప్ టాకింగ్. ఐ థింక్ వీ షుడ్ కీప్ టాకింగ్. ఐ థింక్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ కమల్ గారు. థ్యాంక్ యూ సో మచ్.